గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గితే హ్మ్. మీరన్నట్లుగానే హ్మ్. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా లాభాన్ని ఇస్తుంది? ఎలా దీని ప్రభావం చూపుతుంది? సపోజ్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 800 టన్స్ హ్మ్. లాస్ట్ 2020 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే యావరేజ్ డేటా తక్కువ అంటే 700 టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హుహు. ఎక్కువ అంటే 800 టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హ్మ్. సో యావరేజ్ మీద 800 టన్స్ అనుకుంటే హ్మ్. ఇవాళ గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే అది 12,00,000 కోట్లు. ఓహ్! హ్మ్. కనీసం ఒక 20% అన్న హ్మ్. పోస్ట్‌పోన్ చేసుకుంటే అందరూ హ్మ్. చేసుకోరు గదా! హ్మ్. మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళు హ్మ్. చేసుకోలేరు గదా! హ్మ్. హ్మ్. ఫంక్షన్‌లున్నాయి చేసుకోలేరు అదే గదా! గదా! కొన్ని కంపల్సరీ అయి హ్మ్. పోస్ట్‌పోన్ చేసుకొని ఉన్నా హ్మ్. కనీసం టోటల్ పబ్లిక్‌లో ఒక 20% అని రియాక్ట్ అయ్యి హ్మ్. 1 ఇయర్ గనుక పోస్ట్‌పోన్ చేసుకున్నా ఒక 20% అయితే డిమాండ్ తగ్గిద్ది గదా! ఓకే. తగ్గటం వల్ల రూపీకి ఎంతో కొంత బ్రీతింగ్ దొరుకుతుంది గదా! బలపడుతుంది. బలపడుతుంది హ్మ్. గదా! ఆ! చెప్పడంలో ఉద్దేశ్యం అది. ఓకే. రెండోది మిగతాది ఇప్పుడు సపోజ్ మనం బ్యాంకుల్లో వడ్డీకి మన బ్యాంకు వడ్డీకి ఇచ్చామనుకోండి. హ్మ్. ఈ కాలేజీ ఫిక్స్డ్ డిపాజిట్స్. హ్మ్. బ్యాంకులో డబ్బుని ఏం చేస్తాయి? ఇండస్ట్రీ వాళ్ళకి లోన్‌లిస్తాయి. లోన్‌లిస్తాయి. ఆ! లోన్ ఇస్తాయి. వాళ్ళేం చేస్తారు? ప్రొడక్టివిటీ పెంచి దేశానికి ఉపయోగపడతారు గదా! హుహుహు. అంటే మన బ్యాంకుకి డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు మన దేశం అభివృద్ధికి నీకు యూజ్ అవుతుంది. ఓకే. పోనీ ఓకే. స్టాక్స్ కొన్నారనుకోండి, ఈ డబ్బులెళ్ళేసి హ్మ్. కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని కంపెనీ మళ్ళీ పెద్ద గ్రో అవుతుంది గదా! హ్మ్. కంపెనీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. గోల్డ్‌కి అలాంటి ప్రొడక్టివిటీ ఉండదండి. ఓకే. గోల్డ్ వల్ల హ్మ్. ఇన్వెస్ట్ హ్మ్. చేస్తే అలాంటి హ్మ్. ప్రొడక్టివిటీ ఉండదు. హ్మ్. అందుకని కంట్రీకి ఎప్పుడైతే ఫారిన్ రిజర్వ్ హ్మ్. ఇష్యూస్ రైజ్ అవుతాయో, హ్మ్. రైజ్ అయిన ప్రతిసారి కూడా లేదు. ఉన్నటిల్లో అన్నెసెసరీ థింగ్ ఏంటో ఫైండ్ ఔట్ చేస్తారు. అది హ్మ్. గోల్డే ఇంకా. అవునవును. ఎందుకంటే వాటి వల్ల ప్రొడక్టివిటీ ఏం లేదు గదా! అవును. అదంటే ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జింగ్. హ్మ్. అది ఒక అసెట్ క్లాస్ అంతే. బట్ ఓకే. దాని ద్వారా ప్రొడక్టివిటీ అయితే ఏం లేదు పెద్దగా. అంతే. అదే బ్యాంక్ డిపాజిట్స్‌కి ప్రొడక్టివిటీ ఉంది. హ్మ్. రియల్ ఎస్టేట్‌కి ప్రొడక్టివిటీ ఉంటుంది. ఓకే. అండ్ స్టాక్స్‌కి ప్రొడక్టివిటీ ఉంటుంది. దానికి హ్మ్. లేదు కాబట్టి లేదు. జస్ట్ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టేసుకుంటారు. అంతే. అంతే దాంతో ఉంటది. ఏ ఏది రకమైన ఉండదు. ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఉండదు. లేదు. అందుకని ఎప్పుడైనా గవర్నమెంట్‌కి క్రైసిస్ వస్తే, హ్మ్. వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తది. హ్మ్. కాబట్టి మోడీ గారు చేసింది ఫస్ట్ రిక్వెస్ట్ ఏం గాదు. హ్మ్. ఇందిరాగాంధీ చేశారు. హ్మ్. అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు అప్పుడు ఫైనాన్స్ హ్మ్. మినిస్టర్ చిదంబరం గారు ఆయన హ్మ్. చేశారు. హ్మ్. అండ్ ఇప్పుడు చేస్తున్నారు. అంటే గవర్నమెంట్‌కి ఇష్యూ ఉన్న ప్రతిసారి కూడా హ్మ్. కరెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా కరెన్సీ టూ మచ్‌గా డిప్రిషియేట్ అవుతున్న ప్రతిసారి కూడా హ్మ్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అది గ కామన్‌గా తీసుకోవాలి తప్ప దాని నెగెటివ్ పాయింట్‌లు మనం థింక్ చేయకూడదు.